అధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు భాగవతంలో చాలా ప్రముఖమైనటువంటి వృత్తాంతము అజామిలోపాఖ్యానం. సుఖేంద్రుల వారిని పరీక్షిత్ మహారాజు అడిగాడు, మనుషులు తరించాలంటే ఏం చెయ్యాలి? ఈ నరకాలు ఇవన్నీ కూడా మీరు వర్ణించారు. మనిషి చేసినటువంటి పాపానికి ఆ ఫలం అనుభవిస్తాడు. అయితే దీనికి తరుణోపాయం ఏమైనా ఉందా అంటే వారు చెప్పారు, ఈ జన్మలో ఈ సందర్భంలో మనము పరమాత్మని ఎప్పుడూ కూడా ధ్యానిస్తూ ఉండడం వల్ల, దానివల్ల హరినామస్మరణ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయ్యా. ఒక వృత్తాంతం ఉన్నది, ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తాను అని చెప్పారు. ఇక్కడ పండితులు ఈ పురాణ ఇతిహాసం చాలా పాతదైనటువంటి ఇతిహాసాన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ విష్ణుదూతలకి యమదూతలకి మధ్య సంవాదం జరిగింది. ఈ సంవాదం వల్ల మనకి మంచి సందేశం లభిస్తోంది. కావ్యకృత్యము అనేటువంటి దేశం ఉంది. అక్కడ అజామిలుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు ఒక శూద్ర స్త్రీని వివాహం చేసుకున్నాడు. దాని ద్వారా సదాచారం అంతా కూడా మంట కలిపేశాడు. అతడు జూదం ఆడుతూ ఉండేవాడు, మోసాలు చేస్తుండేవాడు, దొండతనాలు చేస్తుండేవాడు. చెయ్యనటువంటి ప్రాణహింస లేదు. ఆ దాసీ పుత్రులతో ఉండేవాడు. ఆ తర్వాత 80 సంవత్సరాలు అయింది, 88 సంవత్సరాలు అయింది వాడికి వృద్ధుడైపోయేటప్పుడు 10 మంది పిల్లలు, కొడుకులు. ఆ 10 మందిలో చివరి వాడికి నారాయణుడు అని పేరు పెట్టుకున్నాడు. నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. ఎవరో చెప్పారు నారాయణ అని పేరు పెట్టరా అని. వాడికి నారాయణుడు అంటే కూడా తెలియదు. ఎవరో ఏదో నారాయణ పెట్టుకుంటే పుణ్యం వస్తుందో తెలియదు. వాళ్ళు చెప్పారు కదా నారాయణ అనుకున్నాడు. వాడికి అందరికంటే చిన్నవాడు కాబట్టి వీడి మీద మమకారం ఎక్కువ. అతనాడు నారాయణ నారాయణ అని వీడిని పిలుస్తూ ఉండేవాడు. వాడు తింటున్నా తాగుతున్నా ఎప్పుడు నారాయణ 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 అని కొడుకుని పిలిచేవాడు. ఆ నారాయణుడిని గురించి స్పృహ లేదు అతనికి. కాలం నడుస్తోంది. ఈ అజామిలుడికి మరణకాలం ఆసనమైంది. చూస్తున్నాడు అజామిలుడు. అక్కడ ఒకవైపు నుంచి కొంతమంది వస్తున్నారు, ఇంకోవైపు నుంచి కొంతమంది వస్తున్నారు. ఇటు నుంచి వస్తున్న వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు. భయం పడుతున్నాడు. చూస్తూనే వాళ్ళని చూసి భయపడుతున్నాడు. భయపడుతూ వెంటనే నారాయణ 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 అని కొడుకుని పిలుస్తున్నాడు. ఒరే ఎవరో వచ్చేస్తున్నారు రా, నారాయణ రా, నారాయణ నారాయణ అని పిలిచాడు. నారాయణ 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 అని అంటున్నాడు. మృత్యు ఆసన్నం అయిపోయింది. వెంటనే అంత్యకాలే మావేవా సమన్తో కలేబరం కదా, అంత్యకాలంలో నారాయణ అన్నాడు వాడు. అంతవరకు యమభటులు వస్తున్నారు, విష్ణుభటులు ఉన్నారు అక్కడ. వీడు నారాయణ అనగానే వాళ్ళు విన్నారు. అమ్మో, స్వామివారు చెప్పిన మాట నారాయణ స్మరణ చేశాడు వీడు మన దగ్గరికి రావాలని వాళ్ళు వచ్చేశారు. వైకుంఠం నుంచి విష్ణుభటులు వచ్చారు. ఈ యమదూతలు వీడి జీవాత్మను లాగుతున్నారు యమలోకాన్ని తీసుకెళ్ళిపోవడానికి. వెంటనే విష్ణుభటులు వచ్చారు. విష్ణుదూతలు అన్నారు, మీరేటా తీసుకెళ్తున్నారు? వాడు మీదే కాదు, మాతో రావాలి వాడు అన్నారు. వాళ్ళు మీరెవరు అన్నారు. అప్పుడు వాళ్ళు అడిగారు, మీరు ఎవరి తరఫున వచ్చారు? వీడు పాపిష్టుడు, వీడు చెయ్యని పాపం లేదు, వీడిని మీరెలా తీసుకెళ్తున్నారు? మీరు దేవతలా, ఉపదేవతలా, శ్రేష్ఠులా, ఎవరు సిద్ధులా, ఎవరు అని అడిగారు వాళ్ళు. అందరూ పీతకోసే వస్త్రాలు ధరించి ఉన్నారు, విశాల నేత్రాలతో ఉన్నారు. శిరస్సుల మీద కిరీటాలు ఉన్నాయి, కుండలాలు ఉన్నాయి, వివిధమైనటువంటి ఆయుధాలన్నీ ధరించి ఉన్నారు వారు. మేము ధర్మరాజు కింకరులం, మమ్మల్ని మీరెవరు వారిస్తున్నారు అన్నారు వారు. వెంటనే విష్ణుదేవతలు అన్నారు, మీరు ధర్మరాజు గారి యొక్క అనుచరులైతే ఆ ధర్మస్వరూపాన్ని తెలుసుకోండి, మీరు అధర్మ లక్షణాలు ఏమిటో చెప్పండి అన్నారు. మీరు దండం ఒక శిక్ష విధించేటప్పుడు ఎలా విధిస్తారు? విధి విధానాలు ఏమిటి? ఇక్కడ కారణం ఏమిటి? కర్మిష్ఠులో ఎవరైతే కర్మిష్ఠులు ఉంటారో వారికి అందరినీ దండించవచ్చునా అని ప్రశ్నలు అడిగారు. యమదూతలు అన్నారు, వేదమే ధర్మానికి మూలం, వేదో అఖిల ధర్మ మూలం. వేదములో
ఏదైతే చెయ్యాలని చెప్పారో శాస్త్రం ప్రమాణంతే అన్నారు. శాస్త్రం ప్రమాణం అండి. ఎవరో వాళ్ళు చెప్పారండి వీళ్ళు చెప్పారంటే మనం చేయకూడదు. వాళ్ళు చెప్పింది శాస్త్రవాక్యం అయితే అది చెయ్యాలి. వాళ్ళు చెప్పినంత మాత్రాన మనము అవైదికమైనటువంటి దేవతల్ని పూజిస్తున్నారు. వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళు అవైదికమైన వాళ్ళు పూజిస్తున్నారు. నేను అడిగాను ఒక సందర్భంలో, ఆ పలానా వాళ్ళు చెప్పారన్నారు. శాస్త్రంలో ఉందా అని అడిగాను నేను. ఏ శాస్త్రంలో ఉంది? ఏ పురాణంలో ఉంది? భారతంలో ఉందా? రామాయణంలో ఉందా? పురాణంలో ఉందా? వేదంలో ఉందా? చెప్పండి. అది ఎవరు చెప్పారనేది ముఖ్య కాదు. పరమాత్మ వాక్కులు కూడా భాగవతంలో వచ్చాయి, పరమవాక్కులు భారతంలో వచ్చాయి, రామాయణంలో వచ్చాయి. అది శాస్త్ర ప్రమాణం. శాస్త్ర ప్రమాణంగా ఉన్నట్లయితే మనం స్వీకరించాలి. వేదంలో ఏదైతే చెయ్యొచ్చు అని అన్నారో అది చేయడం, వేదం ఏదైతే చేయకూడదన్నారో అది చేయకుండా ఉండడం. వేదానికి విరుద్ధంగా ఉండేది అధర్మము, వేదంతో సమన్వయంగా ఉండేది ధర్మము. ఇదే వ్యత్యాసము ధర్మాధర్మాలకని చెప్పారు. వేదం ఎవరు? వేదో నారాయణ సాక్షాత్. వేదము సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయము మేము విన్నాం. అందువల్ల సూర్యుడు ఎవరండి? ఇప్పుడు మన పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం. ఎవరు చూశారు? మీ గదిలో మీరు తలుపేసుకొని చీకటి పడిన తర్వాత లైట్ కూడా ఆపేసి ఏదో చేశారు, చేయకూడదు పని. ఎవరు చూడలేదు, నేను చేశాను కానీ ఎవరు చూడకుండా జాగ్రత్త పడ్డాను అన్నారు. మీరు ఎవరు చూడరా? చెప్తున్నారు వీళ్ళు. సూర్యో అగ్ని కం మరుద్దేవ సోమ సంధ్యా నిదీశ కం కుహు స్వయం ధర్మ ఇది ఏతే దేహస్య సాక్షిణ. వీళ్ళందరూ సాక్షులయ్యా. ఎవరు? సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, దేవతలు, ఇంద్రుడు, సంధ్యాకాలం, ప్రాతఃసంధ్య, సాయం సంధ్య, పగలు, రాత్రి, దిక్కులు, జలము, పృథ్వీ, ధర్మం, ఇవన్నీ కూడా అన్నారు. ఏమండి నేను రాత్రి చేశానంట, రాత్రి సాక్షిట. రాత్రి చేయలేదు, పగలు చేశానండి, ఎవరు లేరు, అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు, కాలేజీకి వెళ్ళిపోయారు, ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను, పగలు కూడా సాక్షిట. అంటే మరి ఎప్పుడు చేస్తారు ధర్మం? పాపం ఎప్పుడు చేస్తారు? పాపం చేసి దొరకకుండా ఉండే సందర్భం ఉందా? సమయం ఉందా? పగలు రాత్రి అంటే 24 గంటలు వాళ్ళు సాక్షులు ఉన్నారు మీకు అక్కడ తైనాతిగా. సీసీటీవీ పెట్టుకున్నా కరెంట్ పోయిందండి, సీసీటీవీ ఆగిపోయింది అంటారు. ఈ సీసీటీవీలు పనికిరావు పెట్టడా. 24 గంటలు ఉంటాడు. సంధ్యా సమయం ఉంటుంది, రాత్రి ఉంటుంది, సూర్యుడు ఉంటాడు, సూర్యుడు లేకపోతే చంద్రుడు ఉంటాడు, వాళ్ళు లేకపోతే అగ్ని ఉంటాడు. కాబట్టి వీళ్ళందరూ సాక్షులయ్యా. వీళ్ళందరూ కూడా ఎవరైతే దండనకి అర్హులో వారి గురించి చెప్తారు. కర్మిష్ఠులైన వాళ్ళందరూ కూడా ఇవి దండనకి అనుభవిస్తారు. ఎవరైతే పాపం చేస్తాడో వాడు ఆ పాపకర్మని ఫలం అనుభవించాలి అని చెప్పారు. ఎంతవరకు ఆ వ్యక్తి ధర్మము అధర్మము, కొంతమంది ధర్మం ఎక్కువ చేస్తారు, అధర్మం తక్కువ చేస్తారు. కొంతమంది అధర్మం తక్కువ చేస్తారు, ధర్మం తక్కువ చేస్తారు. కొంతమంది కేవలం ధర్మమే చేస్తారు, కొంతమంది ఎప్పుడూ అధర్మమే చేస్తారు. ఏ పాలలో ధర్మము అధర్మము వాళ్ళు చేస్తారో ఆ పాలలో వాళ్ళు ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. ఏ పరిణామంలో చేస్తాడో ఆ పరిణామాన్ని అనుభవించాలి. అంటే 6 పుణ్యం చేశానండి, 4 పాపం చేశానండి, 6 మారేసి 4 2 అంటే అనపదు. 6 పుణ్యాల ఫలం అనుభవించారు, 4 పాపాల ఫలం అనుభవించాలి. ఆ దారి దాని దారి దాందే, దీని దారి దీందే. ఈ జన్మలో ఎవరైనా సరే ఇక్కడ ధర్మాధర్మాలన్నీ కూడా ఎలా వస్తున్నాయంటే భూత జన్మ, భవిష్యత్ జన్మ, ఈ జన్మల్లో కూడా ధర్మాధర్మాలు నిర్దేశిస్తూ ఉంటారని చెప్పారు. సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మతో సమానమైనటువంటి యమధర్మరాజు ఈ మనుషుల యొక్క జీవుల యొక్క పుణ్య పాపాలన్నీ కూడా వారు ఆచరణంతా చూస్తూ ఉంటారు. వారు భవిష్యత్తు గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు యమధర్మరాజు వారు. ఇక పంచ ఇంద్రియాలు ఉన్నాయి, శబ్దం ఉంది, స్పర్శ ఉంది, పంచ తన్మాత్రలు ఉన్నాయి, మనస్సు ఉన్నది. ఇవన్నీ 16. ఈ 16 కలిపి తర్వాత గుణత్రయం, ఇవన్నీ కలిపి ఏమవుతున్నాయంటే మాటి మాటికి జీవుణ్ణి ఒక్కొక్కసారి సంతోషం కలిగిస్తాయి, ఒక్కొక్కసారి శోకం కలిగిస్తూ ఉంటాయి, చేసి ఈ సంసారంలో వాడిని పడేస్తూ ఉంటాయి. ఈ సంసారం హర్షము ఉంటుంది, శోకము ఉంటుంది, రెండూ ఉంటాయి. జీవుడు ఇష్టం లేకపోయినా కొన్ని తప్పులు చేస్తుంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎంత వాళ్ళు అధ్యయనం చేశారో మహర్షుల ద్రష్టలు వారు దర్శించి చెప్తున్నారు. ఒకవేళ జీవుడు కనుక పుణ్యాలు పాపాలు చేస్తుంటాడు,
ఇది అదృష్టం అన్నమాట, మనకు తెలియదు. ఏమంటే అదృష్టం అండి అని ఏమిటి అదృష్టం? మనం చేసిన పుణ్యం మనకు తెలియదు, కనిపించదు, ఆ ఫలితం అనుభవించింది అన్నమాట. మీరు చాలా అదృష్టం అండి అతనికి అంటారు. ఏమిటి అదృష్టం అంటే కనిపించనిది, అంటే నువ్వు ఎప్పుడో చేసిన పుణ్యము నీకు కనిపించదు, నీకు తెలియదు, ఆ ఫలితం నువ్వు అనుభవిస్తున్నావు, అది అదృష్టము అని చెప్పారు. అదే జీవుడి యొక్క పుట్టడానికి కారణం. కొందరు కొన్ని రకాలుగా పుడతారు, కొందరు కొన్ని రకాలుగా పుడతారు. ఏమిటి కారణము? అదృష్టమైన కారణం అది, నువ్వు పూర్వజన్మలో చేసినటువంటిది. ఈ బ్రాహ్మణుడు ఉన్నాడే అజామిలుడు, వీడు మొట్టమొదటిలో శాస్త్రం అన్నీ చదువుకున్నాడు, సదాచారి, మంచి వ్రతనిష్ఠుడు, జితేంద్రియుడు, సత్యవాది. చూడండి ఇన్ని ఉత్తమ లక్షణాలు ఉండి కూడా ఎలా పతితుడైపోయాడో చూడండి. ఆనాడు ఇది నిన్న మొన్న జరిగింది రాజు కదా, పురాణమైన ఇతిహాసం అన్నారు, ఎప్పుడో జరిగింది, ప్రాచీనమైన ఇతిహాసం అన్నారు. ఒకప్పుడు వీడు తండ్రి గారి ఆదేశం మేరకు బయటికి వెళ్ళాడు పొలాలు, పుష్పాలు, సమిధలు తేడానికి. అక్కడ ఒక వనితని చూశాడు వీడు, శూద్ర వనితని చూసి వెంటనే ఆవిడతో కలిసి విహరించడం మొదలుపెట్టాడు. కామం పెరిగిపోయింది. ఈ రకంగా వాడు ఏది చేయకూడదో అదంతా చేశాడు. ఒక వేశ్యాలోలుడైపోయాడు. ఆ వేశ్యకన్నీ కూడా ఇచ్చేశాడు. అతడు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. అది ఒకవేళ పాపానికి పాపం నేను చేశానని తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఆ పాపం చేయకూడదు, మారిపోవాలి, ఇంకా పాప ప్రవృత్తి నుంచి బయటపడాలి. అది చేయలేదు వాడు. భగవంతుడు అంత దయలేనివాడు కాదు. మనం మా స్వామి పొరపాటైంది క్షమించండి అని క్షమాపణ కోరుకొని, నేను ఈ పాపం చేశాను క్షమాపణ కోరుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ ఆ పాపం చేయకుండా, స్వామి నన్ను పాపం చేసేటువంటి స్వభావం నుంచి పక్కన పడే అని అమ్మవారిని కోరుకోండి, స్వామివారిని కోరుకోండి. అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. వీడు అభివృద్ధి చేయలేదు, అందువల్ల వీడు చేసిన పాపాలకి దండన ఇవ్వవలసిందే అని చెప్పారు. అప్పుడు విష్ణుదూతలు అన్నారు, మీరందరూ ధర్మజ్ఞులని చెప్తున్నారు, కానీ మీ సభని ఒక అధర్మం స్పృశించింది. ఇప్పుడు ఎవరైతే పాపరహితులు ఉంటారో అటువంటి వారిని మీరు వ్యర్థంగా దండిస్తున్నారన్నారు. అజామిలుడు కోటి జన్మల పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చేస్తున్నాడని చెప్పారు వాళ్ళు. యమదూతలు ఏమి చెప్పారు? వీడేమి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కాబట్టి వీడిని దండించాలన్నారు. విష్ణుదూతలు చెప్తున్నారు, అయం హి కృత నిర్వేశో జన్మకోట్యం హసామపి. వీడు ఈ జన్మలో పాపాలు కాదండి, కోటి జన్మల్లో చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడన్నారు. వీడు చేసిన ప్రాయశ్చిత్తము మోక్షప్రాప్తికి మార్గం తెలుస్తోంది. వీడు భోజనం చేస్తున్న సమయంలో నారాయణ నారాయణ అని పెట్టేవాట, కొడుకుని పిలిచేవాడు. భోజనం చేస్తుండేవాడు, నారాయణ భోజనాదిరా, నారాయణ 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 అని భోజనం చేస్తూ పిలిచేవాట. నారాయణ అన్నాడు కదా, నారాయణ స్మరణ చేశాడు కదా, అది అయిపోయింది. తర్వాత ఎప్పుడు కూడా నారాయణ 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 స్మరణ మానలేదు వాడు, కొడుకు మీద ఉన్నటువంటి మమకారంతో. వీడు అందుకే పేర్లు పెట్టేవారు, ఆ రకంగా భగవంతుడి స్మరణ అవుతుందని. వీడు బ్రహ్మహత్య చేశాడు. అయితే చెప్తున్నారు ఇక్కడ, ఎవరెవరు పాపాత్ములు, ఎవడైతే బంగారము ఇత్యాదన్నీ దొంగతనం చేస్తాడో, మద్యపానం చేస్తూ ఉంటాడో, మిత్రద్రోహం చేస్తాడో, రామాయణంలో చెప్తాడు భరతుడు, మిత్రద్రోహే పాపం తత్పాపం పరికల్పతే. మిత్రద్రోహం అనేది పాపం, అన్నమిత్రయం పాపం, మాంసమిత్రయం పాపం. రామాయణంలో చెప్తారు, ఇవన్నీ మాంసం అమ్మకూడదు. అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఎవరు తినకూడదో వాళ్ళు కూడా తింటున్నారు. ఇవన్నీ పాపాలే. ఆ పాపాలని కూడా మనకు తెలీదు. పోని వీళ్ళ నారాయణ అని ఏమైనా పిలుస్తున్నామంటే ఏదో పింటి టింటి పుంటి రుంటి అని పేర్లు పెట్టుకుంటున్నారు. ఇవాళ ఆ పేర్లు కూడా పోయాయి. అందువల్ల వీడు స్త్రీహత్యని చేసినటువంటి వాడు, గోహత్య చేసినటువంటి వాడు, పితృహత్య చేసిన వాడు, రాజుని చంపినవాడు, వీరందరూ కూడా ఎవరు? మహాపాతకం చేసిన వాళ్ళు. పాతకాలు మహాపాతకాలు, ఇవన్నీ మహాపాతకాలు. అటువంటి మహాపాతకాలు చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి నారాయణ స్మరణ చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. ఎందువల్ల? స్వామివారు ఏమన్నారట, వీళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళని రక్షిస్తాను అని స్వామివారి మాట. అందువల్ల ప్రాయశ్చిత్వాల ద్వారా వీడు ఇప్పుడు ఈ ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు.
ప్రాయశ్చిత్తం చేస్తున్నవాడు సన్మార్గంలో వెళుతాడు. కాబట్టి ఇప్పుడు వీడు మృత్యుపాసం తగులుకుంటున్న సమయంలో కూడా నారాయణ స్మరణ చేశాడు. అందువల్ల వీటి నరకానికి వెళ్ళడానికి మార్గం లేదు, నరకానికి తీసుకెళ్ళకూడదు. వైకుంఠ నామగ్రహణం అశేషాజ హరం విదుహు. అంత్యకాలంలో శ్రీమన్నారాయణుడి యొక్క స్మరణ చేశాడు. అందువల్ల శ్రద్ధగా చేసినా అశ్రద్ధగా చేసినా సరే ఆ వైకుంఠవాసి అయినటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అశేషమైనటువంటి పాపాలు కూడా నశించిపోతాయి. ఇది శాస్త్రవేత్తలందరికీ తెలిసిన విషయము. కాబట్టి ఇప్పుడు ఎవడైనా ఒక ఇంట్లో పడిపోతున్నాడు, ఎత్తైన గృహం నుంచి పడిపోతున్నాడు, త్రోవలో జారి పడిపోతున్నాడు, సర్పాదులు కరుస్తుంటాయి, జ్వరము అది కలుగుతుంటుంది, కర్రలతో కొడుతుంటారు. వారు అటువంటి వాళ్ళు కూడా హరి 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 అనుకోగలట. అనుకుంటే వారికి నరకయాతన అనేది ఉండదు. ఈ విషయం చెప్పారు. ఇందులో అధిక పాపం ఉంటుంది, అల్ప పాపం ఉంటుంది. ఇందులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. పరిమాణం వాటికి అనుగుణంగా పెద్ద పాపం చేస్తే పెద్ద ప్రాయశ్చిత్తం, చిన్న పాపం చేస్తే చిన్న ప్రాయశ్చిత్తం. ఈ రకంగా పెద్దలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు వ్యవస్థ. అయితే హరినామస్మరణకి పెద్ద పాపమా చిన్న పాపమా అనే సంబంధం లేదు. హరినామస్మరణ చేస్తే సర్వపాపాలకి కూడా అది ప్రాయశ్చిత్తం అయిపోతుంది. మరి ఇంక మీరు ఈ పాపానికి ఈ ప్రాయశ్చిత్తం ఆ పాప ప్రాయశ్చిత్తం అనుకోవటం లేదు. తపస్సు ద్వారా, దానం ద్వారా, వ్రతం ద్వారా, ప్రాయశ్చిత్వాల ద్వారా కొన్ని పాపాలు పోతాయి. కానీ హృదయ మాలిన్యం మాత్రం పోదు. పాప ఫలితం పోవడం వేరు, పాప ప్రాయశ్చిత్తం అవడం వేరు, హృదయమూలం ఇతర మాలిన్యం పోవడం వేరు. అందువల్ల ఈ నారాయణ స్మరణ ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక గడ్డి వాపు పెట్టి చిన్న పెసరు అగ్గి వేస్తే వెంటనే అంటుకుంటుంది. అలాగా జ్ఞానం వల్ల కానీ మీరు తెలిసేసినా చిన్న అగ్గిపుల్లి వేస్తే గడ్డిగా అనుకుంటుంది కదా, మొత్తం అర్థమైపోతుంది. అలాగే మీరు తెలియటి చేసినా హరినామస్మరణ చేస్తే పాపాలన్నీ భస్మం అయిపోతాయి. ఔషధ ప్రభావం తెలియక్కర్లేదు. ఆ మందు ఎలా తెలియజేస్తే, మందు ఎలా కట్టి ఎలా చేశారు ఏమిటి అని తెలియక్కర్లేదు. ఆ ఔషధం మీరు తీసుకుంటే మీ రోగం మాయమైపోతుంది. ఈ రకంగా చెప్పారు. అప్పుడు శుక్రేంద్రుల వారు చెప్పారు, ఈ దీన్ని ఏమంటారు, భాగవత ధర్మము అన్నారు. ఈ భాగవత ధర్మం అంతా కూడా విష్ణుదూతలు యమదూతలు చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు యమదూతలు వదిలిపెట్టేశారు, యమపాసం విడిపించేశారు. విడిపించి అతన్ని కాపాడారు అని చెప్పారు. ఈ అజామిలుడు పరమానందభరితుడైపోయాడు విష్ణుదూతలు చూసి. అజామిలోప్యతా కన్యా దూతానాం యమకృష్ణయో ధర్మం భాగవతం శుద్ధం త్రైవేద్యం చ గుణాశ్రయం భక్తిమాన్ భగవచ్చాసు మహాత్మ్యా శ్రవణాద్దరే అనుతాపో మహానాసీతు స్మరతో శుభమాత్మనః. ఈ అజామిలుడు ఈ సంవాదం అంతా విన్నాడు. అప్పుడు భగవంతుడి మహత్యం ఏమిటో తెలుసుకున్నాడు. అంటే అక్కడి నుంచి అమితమైనటువంటి భక్తి కలిగింది శ్రీమన్నారాయణుడి పట్ల. అహో మే పరమం కష్టం అబుభూతాత్మన ఏన విష్ణావిధం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మన. అప్పుడు అన్నాడు, ఆహా, ఇన్నాళ్ళు ఇంద్రియాలకి లోనైపోయి నేను ఎంత పాపం చేశాను, బ్రాహ్మణ జాతి నాశనం చేశాను నేను. వర్ణసాంకర్యం మంచిది కాదు. వర్ణసాంకర్యం వల్ల నరకప్రాప్తి. నేను వంచకుడిని, పాపిని, అజ్ఞాన విహుణ్ణి, నేనెక్కడ, ఆ నారాయణుడి యొక్క నామం ఎక్కడ అనుకున్నాడు. ఈ రకంగా పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాను నేను అని సంతోషించాడు. ఎప్పుడైతే వారిని దర్శించాడో వెంటనే ఈ భగవత్తుని యొక్క పార్షదుల యొక్క దర్శన భాగ్యం కలిగింది అతనికి. వెంటనే అన్నాడు, శ్రీహరి సమీపానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. ఈ అజామిలుడు సర్వధర్మాల్ని పరిచయించాడు. పరిచయించినప్పటికీ కూడా వ్రతాలేమీ చేయలేదు. ఎన్ని నింజమైన పనులున్నాయో అవన్నీ చేశాడు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఆ అజామిలుడు భగవంతుడి యొక్క ధామాన్ని పొందాడు. ఈ హరినామము శ్రద్ధతో చెయ్యాలి, నిరంతరము చెయ్యాలి. చేసినప్పుడే, అంటే ఏదో కొడుకుని పిలవాలనే విషయంతో పిలిస్తేనే ఇంతటి ఫలితం కలిగితే, మీరు శ్రద్ధతోటి భక్తితోటి ఒక జ్ఞానంతో పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది అనే జ్ఞానంతో మీరు చేస్తే తెలిసి రామచింతన చేయవో బరసా అన్నారు త్యాగరాజస్వామి వారు. తెలిసి చెయ్యాలి.
తెలిసేస్తే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితము లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు యమధర్మరాజు గారు చెప్పారు, నాయనా నారాయణే చబితో మాభేరిచ్చా యుద్ధృతం, ఎవరి నోటు నుంచి అయినా సరే నారాయణ అనే శబ్దం వస్తున్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి రా నాయన అని వారు ఇచ్చారు శాసనం యమధర్మరాజు గారు. నారాయణ నామశ్రవణం వల్ల అంతటి మహిమ కలుగుతుంది అని చెప్పారు. అప్పుడు సురేంద్రుల వారు చెప్పారు, నారాయణ నామస్మరణం వల్ల ఈ యమధర్మరాజు గారు కూడా ఒక్కసారి శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మాలకి నమస్కారం సమర్పించి నాయన ఈ శ్రీమన్నారాయణ భక్తులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని తెలియజేశారు. ఈ రకంగా మనము ఈ అజామిలోపాఖ్యానము తెలియజేసుకున్నాం. దీనివల్ల మనకు తెలిసిందేమిటి? ఈ అజామిలు మనందరి ప్రతినిధి. భాగవతంలో మనం వినేసి వదిలేస్తే సరిపోదండి, అది పట్టుకొని మనం నిరంతరము భగవద్ధ్యానం చేయండి. ఉదాహరణకి ఇవి వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడు మీ అందరూ ఏమంటారు? వాళ్ళు ఎవరో పిలుస్తారు మిమ్మల్ని, ఏమంటుంటారు మీరు? అది మానండి.